నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రీఫార్మర్ అవార్డు. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్తో అభినందనలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించేందుకే కోటి సంతకాల ఉద్యమం. జెండా ఊపి ఉద్యమానికి అండగా నిలిచిన వైఎస్ జగన్. ఫ్యామిలీ పెన్షన్ మంజూరు, కారుణ్య నియామకం కోసం డబ్బులు డిమాండ్. 40,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ ఉద్యోగులు. అనకాపల్లి కెనరా బ్యాంక్లో పట్టపగలే దోపిడీకి యత్నం. తుపాకీ గురిపెట్టిన ధైర్యంగా అలారం నొక్కి దొంగల ప్లాన్ ను విఫలం చేసిన మహిళా మేనేజర్. సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డును ప్రకటించిన విషయాన్ని కలెక్టర్ల సదస్సులో మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడగానే సదస్సులోని మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు తమ స్థానాల్లోంచి లేచి నిలబడి ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ఈ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. ఈ అవార్డు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, ఎకనామిక్ టైమ్స్ హెడ్డింగ్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న వారికి ఈ పురస్కారం దక్కిందని, తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లభించడం ఇదే ప్రథమని వివరించారు. అంటే మొత్తం స్టేట్ లో హైయెస్ట్ బాడీ సార్. ఇక్కడ అందరం కూర్చుని ఉన్నాము. ఇది మనం అందరం ఎంతో గర్వపడాల్సినటువంటి వార్త. ఈరోజు దేశం మొత్తం కూడా చర్చనీయాంశమైనటువంటి వార్త. ఇన్ఫాక్ట్ ఆ న్యూస్ హెడ్లైన్స్ చూస్తేనే ఇట్స్ గూస్ బంప్స్ సార్. అసలు స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. అంటే అసలు టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. ప్రపంచంలో దాదాగిరిని చూశారు సార్, ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి. నవ్వు ప్రపంచానికి ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్, నాయుడుగిరి. అండ్ వాట్ ఈస్ దట్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్, ఇట్స్ అ బిగ్ బిజినెస్. మామూలుగా సార్ రిఫార్మ్స్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి సార్. మీతో జర్నీలో చాలా నేర్చుకుంటూ వచ్చాను సార్. పొలిటీషియన్ తమరు ఎప్పుడు కూడా చెప్తుంటారు, వి ఆల్ ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టేటస్ కో లైఫ్ సార్. స్టేటస్ కోలో కంఫర్ట్ ఉంది, మాకు కన్వీనియన్స్ ఉంది, అండ్ నోబడీ ఈజ్ ఛాలెంజింగ్ దెన్ వీ డోంట్ ఛాలెంజ్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి. అండ్ దేర్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్, ఇట్ సూట్స్ ఎవ్రీబడి సార్. కానీ మీరు అట్లా కాదు సార్. ఎవ్రీ డే మార్పు కావాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ తీసుకెళ్తా ఉంటే అప్పుడప్పుడు అనుకుంటాం, సార్ ఏంటి ఎక్కువ ఆలోచిస్తాడా అనేటువంటిది. అసలు మీ జనరేషన్ కి ఒక జనరేషన్ ముందు ఆలోచిస్తారంటానికి నాకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే సార్, దేశంలో ఆర్థిక సంస్కరణలు పివి గారు అట్లా ఇంట్రడ్యూస్ చేశారు కానీ సార్, ఫస్ట్ స్టేట్ దాన్ని అందిపుచ్చుకున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ తమర్ లీడర్షిప్ లో సార్ ఆ రోజుల్లో. దాని తర్వాత గుజరాత్ ఒక 8 years తర్వాత గుజరాత్ అందిపుచ్చుకుంది సార్ మనల్ని చూసిన తర్వాత. ఐటీ రిఫార్మ్స్ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ మనం తీసుకొచ్చాం. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ సార్, నేషన్ మొత్తం ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఈ డిస్కామ్, ట్రాన్స్కో, ఒక ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనే దాని దగ్గర నుంచి డిస్కామ్, ట్రాన్స్కో, జెన్కో అని 3 సెపరేట్ చేయాలి అనేటువంటి ఒక రిఫార్మ్ ని తమరు తీసుకొస్తే సార్, ఐ వాజ్ ది ఫిజికల్ విట్నెస్. ఎంటైర్ స్టేట్ ఆ రోజు యూనియన్స్ అని గొడవలన్నీ చేశారు సార్. బట్ యూ స్టూడ్ వెరీ ఫర్మ్లీ. ఇది ప్రజలకు మంచిది అనేటువంటిది ఫర్మ్ గా సార్. అంటే దానికి మామూలు ధైర్యం కాదు సార్. ఇట్ రిక్వైర్స్ యూ రిస్క్డ్ యువర్ పొలిటికల్ కెరియర్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్. ప్రజలకు ఏది మంచిది అనడానికి టైమ్ హెస్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ రైట్. ద హోల్ నేషన్ హెస్ ఫాలోడ్ దట్ మోడల్ సార్. దెన్ దాని తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ తీసుకొచ్చారు సార్. గోల్డెన్ క్వార్టర్లాటరల్ తీసుకొచ్చినప్పుడు పీపీపీ మోడల్ ఇవాళ మాట్లాడుతున్నటువంటి దానికి యు ఆర్ ది ఫస్ట్ ఫౌండర్ థింకర్ హూ కుడ్ ఇనిషియేట్. మలేషియాలో చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనేటువంటిది మీరు నేషనల్ లెవెల్ కి తీసుకొచ్చారు సార్. రిఫార్మ్స్ చేయాలి అని అంటే చాలా ధైర్యం కావాలి సార్. అండ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ టన్స్ అండ్ టన్స్ అనేటువంటిది మాకు అర్థమవుతుంది సార్. మామూలుగా పొలిటీషియన్ గుర్తింపు కోసం ఆరాటపడతాడు సార్. మీరు ఎప్పుడు కూడా నాకు మీలా లక్షణం కనపడలేదు సార్. మీరు ఎంతసేపు ఉన్నా ప్రజల సంతృప్తి కోసం తపన పడతారు. పొద్దున్న లేచి మాకు పీజీఆర్ఎస్ లో పెడతారు, లేకపోతే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్లా ఉంది అనేటువంటి మెజర్మెంట్ ని మీరు చూస్తున్నారు తప్ప నాకేం గుర్తించి వచ్చింది అనేది ఎప్పుడు చూడలేదు సార్. ఇవాళ ఈ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చినటువంటిది జ్యూరీ కూడా ఎట్లాంటి జ్యూరీ సార్, ఇఫ్ ఐ కెన్ రీడ్ అవుట్ ది నేమ్స్, టాప్ ఆఫ్ ది కంట్రీలో ఉన్నటువంటి జ్యూరీ సార్ వీళ్ళు. నోయల్ దేవి శెట్టి ఆఫ్ నారాయణ హెల్త్, నోయల్ టాటా ఆఫ్ టాటా ట్రస్ట్, ఉదయ్ కోటక్ ఆఫ్ కోటక్ మహేంద్ర, సజ్జన్ జిందాల్ ఆఫ్ JSW, లలిత్ కేష్రే ఆఫ్ గ్రోన్ విత్,
Roshni Nadar Malhotra of HCL Tech, Sunil Bharati Mittal of the Bharati Enterprises, Priya Nair of HUL, Abhishek Manu Singhvi, Senior Advocate అండ్ జూనియర్స్. దాంతోపాటు దేశంలో ఇప్పటిదాకా ఇది వచ్చినటువంటి వాళ్ళని చూస్తే కూడా అందరూ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే సార్. ఎప్పుడు ఏ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ కనిపించలేదు సార్ ఇప్పుడున్నటువంటి న్యూస్ ఐటమ్. వీఆర్ ప్రౌడ్ సార్. ఈ రిఫార్మ్స్ పరంపరలో కూడా మీరు 25 కొత్త పాలసీలు తీసుకొచ్చారు సార్. ఈచ్ ఇస్ అ రిఫార్మ్ బై ఇట్ సెల్ఫ్. 25 న్యూ పాలసీలు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1.5 years తీసుకొచ్చి యు హావ్ సెట్ ది ట్రెండ్ ఫర్ ది నేషన్ అంటానికి ఇవాళ ఇది ఒక్కటే సార్. ఈ టైటిల్ నాయుడు వాజ్ సీన్ బై ది ప్యానల్ యాజ్ అన్ ఎగ్జాంపులర్ ఆఫ్ ఎ న్యూ మోడల్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్, ద ఒరిజినల్ CEO చీఫ్ మినిస్టర్. దిస్ ఇస్ వాట్ ది న్యూస్ హెస్ టు సే అండ్ దర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఎవ్రీబడి మస్ట్ రీడ్ సార్. వీఆర్ ప్రౌడ్ టు వర్క్ విత్ యూ సార్. Once again, I would like to congratulate you, sir, on our behalf, sir. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల ప్రతులతో కూడిన వాహనాలను జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి లోక్ భవన్ కు పంపించారు. అన్ని జిల్లాల నుంచి తాడేపల్లికి చేరుకున్న కోటి సంతకాల సేకరణ ప్రతుల వాహనాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటీకరించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్దమని, రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అందరం కూడా రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఆలోచన చేయాలి. మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా లీడర్లుగా మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. మన రాష్ట్రమే కాదు, దేశంలో ఎక్కడైనా తీసుకోండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నది స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆలోచన తట్టిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్ళు నడుపుతాయి? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి? ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి? ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటల్ నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు లోనై వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్ని వెళ్ళిపోతాయి. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు. స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ, లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ అన్ని ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు చెక్ అనేది ఎక్కడా ఉండదు. పేదవాడికి, మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేటివి ఎక్కడ అందుబాటులో ఉండవు. అందరూ కూడా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు లోనై సేవలు పొందాలి అని అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతాయి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతాను. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎప్పుడైనా కూడా మీరు ఒకసారి వెళ్ళి రేట్లు ఎంత ఉన్నాయని ఒకసారి చూసారా? ఒక ఇన్పేషెంట్ కింద నువ్వు చేరాలి అని అంటే జనరల్ వార్డులో చేరాలన్నా 5,000 రూపాయలు మినిమం. ఎంత చెత్త హాస్పిటల్ అయినా కానీ 5,000 రూపాయలు మినిమం ఛార్జ్ చేస్తుంది. అదే నీకు సపరేట్ రూమ్ అనుకో, అదే నీకు కొంచెము ఒక ఫ్యాన్ గీనో ఉన్న సపరేట్ రూమ్ ఏదైనా ఒక ఫెసిలిటీ కొంచెం కొద్దిగా గొప్ప ఒక ఫెసిలిటీ ఉన్న రూమ్ ఏదైనా రూమ్ కావాలంటే అది 10,000 రూపాయలు మినిమం ఆ రూమ్. అదే ఐసీయూ లేకపోయినామంటావు, ఐసీయూలో ఛార్జీలు ఎంత తెలుసా? 30,000 నుంచి 50,000 రూపాయలు రోజుకు. గవర్నమెంట్ మనం 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఒక విజన్తో తీసుకురావడం జరిగింది. ప్రతి పార్లమెంటులో ఒక జిల్లా చేసాం. దీనివల్ల జరిగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంది అని అంటే, బిగ్గెస్ట్ మేలు ఏందనంటే, ఈ హాస్పిటల్లో ఎప్పుడైతే ఇలాంటి సేవలన్నీ ఉచితంగా పేదవాడికి, మధ్యతరగతి వారికి అందుబాటులోకి ఎప్పుడైతే వస్తాయో, చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో 30 కిలోమీటర్ల అవతల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేయలేవు. ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేస్తే ఎవరు పోరు. టీచింగ్ హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంది కాబట్టి పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేది ఈ 17 మెడికల్ కాలేజీలు. తద్వారా
వచ్చే 17 మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్. ప్రైవేట్ కాలేజీలకు ఎప్పుడైతే ఇస్తామో సీట్ల మీద రేట్లు విపరీతంగానే ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వస్తాయో ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ అయిపోతాయి. ఇంక అందరూ ప్రైవేట్ అయినప్పుడు కాంపిటీషన్ ఎక్కడ ఉంది? అంతా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషనే. మేము ఇంత ఛార్జ్ చేస్తాము, 4 లక్షలు, నువ్వు 5 లక్షలు ఛార్జ్ చేసి సరిపోతుంది, అందరం కలిసి పంచుకుందాం అనే లెవెల్లోకి అందరూ తయారైపోయింది. దీన్ని చెక్కు పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట చేపట్టింది. చంద్రబాబు నాయుడు స్కాముల విషయంలో 4 అడుగులు ఎక్కువ వేసేస్తారు. కుటుంబ పెన్షన్ మంజూరు, కారుణ్య నియామకం కోసం లంచం డిమాండ్ చేసిన కేసులో కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ అధికారి సహా ముగ్గురిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అడవిపేట గ్రామానికి చెందిన గెద్దాడి చక్రవర్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఫిర్యాది తండ్రి గెద్దాడి అంబేద్కర్ గత జూలై 23న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఐపోలవరం మండలంలోని బీసీ సంక్షేమ హాస్టల్లో కుక్గా పనిచేశారు. ఆయన మృతి చెందిన అనంతరం కుటుంబ పెన్షన్ ఖరారు చేయడం, ఫిర్యాదుదారి సోదరుడు గెద్దాడి ధర్మతేజకు కారుణ్య నియామకం కల్పించేందుకు జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, సీనియర్ అసిస్టెంట్ తారపు ప్రసాద్ కలిసి 60,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీపీ అధికారులు తెలిపారు. అందులో మొదటగా 40,000 ఇవ్వాలని కోరారు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన ఫిర్యాదుదారుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించగా కాకినాడలోని జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయంలో ప్రైవేటు మధ్యవర్తిగా వ్యవహరించిన రిటైర్డ్ ఉద్యోగి యాదాల సత్యనారాయణ ద్వారా 40,000 లంచం తీసుకుంటున్న సమయంలో ముగ్గురిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరెస్టు చేసిన వారిని రాజమహేంద్రవరం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. అడవిపేట గ్రామం, కాట్రానికోన మండలం, అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్కి చెందిన గెద్దాడి చక్రవర్తి అనే అతను వాళ్ళ యొక్క నాన్నగారు 2004లో బీసీ వెల్ఫేర్ హాస్టల్ కోటి కేశవరం గ్రామం, కోరుకొండ మండలంలో కమాటిగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అతను జూలై నెల 2025 సంవత్సరంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ పోలవరం గ్రామంలో ఆ గ్రామ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తూ అతను కామెర్ల వ్యాధితో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఈ చక్రవర్తి యొక్క తల్లిగారు ఈ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కాకినాడ ఆఫీస్ నందు ఈ ఫ్యామిలీ పెన్షన్, అదేవిధంగా ఈ ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో చక్రవర్తి యొక్క తమ్ముడికి కంపాషనేట్ అపాయింట్మెంట్ మీద జాబ్ ఇవ్వడానికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇనీషియల్గా ఎవరైతే ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ గారు ఈ ఫ్యామిలీ పెన్షన్ ప్రాసెస్ చేయడానికి 25,000, అదేవిధంగా ఈ కారుణ్య నియామకం ఇవ్వడానికి ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత మేము ఇంత ఇచ్చుకోలేము అనేసరికి ఏదైతే ₹1,00,000 నుంచి వీళ్ళు 60,000 మనీ 60,000 కంపల్సరీగా ఇవ్వాలని వీళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఈ 15వ తేదీన మళ్ళీ ఈ ప్రసాద్ గారిని కలిసి రిక్వెస్ట్ చేశారు మా ఫైల్ ప్రాసెస్ చేయమని చెప్పి. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇంకా 60,000 ఇవ్వలేదు కాబట్టి మరి కంపల్సరీగా ఇస్తేనే మీరు ప్రాసెస్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే రిటైర్డ్ వార్డెన్ సత్యనారాయణ ఉన్నారో ఆ మధ్యవర్తిని కలిసి మేము ఏదైతే అమౌంట్ డిమాండ్ చేశామో ఆ సత్యనారాయణ గారికి ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. వీళ్ళు ఆ మనీ బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. మేము ఈరోజు ఎవరైతే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ సత్యనారాయణ ఈ 40,000 రూపీస్ ఈ కంప్లైంట్ నుంచి తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎవరైతే AO1 శ్రీమతి ఎం లల్లి, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ, అదేవిధంగా AO2 శ్రీ కారపు ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ, అదేవిధంగా మధ్యవర్తి అయిన యాదల సత్యనారాయణ, రిటైర్డ్ వార్డెన్, వీళ్ళు ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఏసీబీ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.